సార్ అలాగే మొన్న మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక లేఖ విడుదల అయింది. రైట్. 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేస్తారో చెప్పాలి. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణలో, మళ్ళీ తిరిగి 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చినారు, ఇవి ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి ఒక లేఖ విడుదలైంది. సో అటువంటి వాళ్ళ ద్వారా ప్రమాదం ఉంటుందని చెప్పేసి సెక్యూరిటీ పెట్టుకుంటారు. అదే నువ్వు ఏం చెప్పి ప్రజల్లోకి వస్తున్నావు? సెక్యూరిటీ. ఇప్పుడు సెక్యూరిటీకి ఎంత ఖర్చు అవుతుంది? ప్రజల డబ్బు అది కూడా. సో ఆ డబ్బంతా కూడా ప్రజలకే ఖర్చు పెట్టేస్తే నువ్వు నీతివంతంగా ప్రజాపాలన చేయొచ్చు కదా. ఇప్పుడు ఏదైతే లేఖ అంటున్నారో మీరు వివరించాల్సిందే. నువ్వు 6 గ్యారెంటీలని ఎలా నెరవేరుస్తావు చెప్పాల్సిందే, ప్రజలు చెప్పాల్సిందే. కాకపోతే వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి. కొత్తగా వచ్చారు కదా, ఇంకా కనీసం 6 months కూడా కాలేదు కదా. బడ్జెట్ వ్యవహారాలు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత 100% ప్రజలు చెప్పాల్సిందే. నువ్వు అడిగినా ప్రజలు చెప్పాల్సిందే. సో ఆ పరిస్థితి వచ్చిన రోజునే ప్రజలకి న్యాయం జరిగిద్ది. అంతేగాని కాన్ఫిడెన్షియాలిటీ అనేసి ఏది బయటకు చెప్పను అనేసేసి లాక్ చేసి పెట్టుకుంటే, మీ దగ్గరే పెట్టుకుంటే ప్రజలు ఎట్లాంటి లెటర్లు ఇస్తారు. సో అందుకని సెక్యూరిటీ ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిటెడ్గానే ఉండాలి. కాబట్టి మీరు చెప్పే విధంగా ఒక 100 మంది కంటిన్యూగా డ్యూటీ చేసుకుంటూ వాళ్ళ పని మీదే, ఇంకా పోలీసులకు ఇంకా ఎంక్వైరీ చేసే అవకాశం ఉండదు. వ్యక్తితో పాటు ఇంటికి కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఇంటికి సెక్యూరిటీ ఉంటుంది, బంధువులకి సెక్యూరిటీ ఉంటుంది. అసలు నువ్వు ప్రజా క్షేత్రంలోకి వచ్చేటప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? నా ప్రాణాన్నైనా ఇప్పిస్తాను ప్రజల కోసం అనేసి మాట్లాడుతున్నావు. మాట్లాడినప్పుడు మరి నువ్వెందుకు సెక్యూరిటీ ఎందుకు?